వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి. భద్రాద్రి జిల్లా బుగ్గంపహెడ్లో దొంగలు హల్చల్. వైన్ షాపుల గోడలు పగలగొట్టి మద్యం చోరీకి యత్నించిన దుండగులు. నాగ్పూర్ నుండి తెలంగాణ చేరుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండలం అంబేద్కర్ కాలనీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర గుప్తా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పడతాడు ఏ వాళ్ళకి ఒకరిని చెప్తారు పట్టుకోరా అటు వెళ్ళిపో. కరోనా నివారణ చర్యల భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ పొడిగించిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వచ్చినా కూడా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ కంపల్సరీ ధరించాలని, ఇది జీవనంలో ఒక భాగంగా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలనేది ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో రోజు పనిచేసుకుంటున్న వాళ్ళకి, వైట్ రేషన్ కూడా ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున 12 కిలోల బియ్యం 1500 రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది. మళ్ళీ మేలో కూడా రెండోసారి కూడా అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. వలస కార్మికులను కూడా వెళ్తామన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు వలస కార్మికులను పంపిస్తూ ఉన్నారు. వలస కార్మికులు ఎవరైనా ఇక్కడ ఉండదలుచుకుంటే వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీకు ఎక్కడైనా పని కావాలా, మీరు ఇక్కడే ఉంటామనుకుంటే ఖచ్చితంగా మీకు పని చూపించబడుతుంది, మీకు కావాల్సిన భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీకు నిజంగానే మేము అక్కడ వెళ్ళము, మేము ఇక్కడే ఉంటామని మీరు అనుకుంటే డయల్ 100కి ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు పని కూడా కల్పించడం జరుగుతుందని కూడా వలస కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవ కార్పొరేటర్ గారు అనితా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా సమాజంలో మనకున్న దాంట్లో కొంత భాగం ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మనకున్న దాంట్లో ₹1 ఖర్చు పెట్టే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అలా పనిచేస్తున్నందుకు ముందు దయాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా అంబేద్కర్ నగర్లో కొన్ని ఫ్యామిలీస్కి కూడా ఈరోజు బియ్యం, పప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి కరోనా నివారించాలంటే ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి అని రిక్వెస్ట్ చేస్తాను. దాదాపు 45 రోజులుగా ప్రపంచం మొత్తం ఈ కరోనా వల్ల అతలాకుతమైపోతుంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అలాగే మా మేడం గారు ఇచ్చిన పిలుపు మేరకు మనకు చేతనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 26 తారీఖు 27 తారీఖు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఉదయం ఒక 300 మందికి, సాయంత్రం 300 మందికి, 600 మందికి, ఆల్మోస్ట్ ఒక 4200 కుటుంబాలకు ఎంతో మేము రైసు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఆపత్కాల సమయంలో వారికి సహాయం చేసే శక్తి నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను మొట్టమొదటిగా ఫస్ట్ భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎల్లప్పుడూ కూడా మేడం గారు కానివ్వండి, మేము కానివ్వండి, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కౌడిన్య యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ చైర్మన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గట్కేసరి గౌడ సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలందరూ కూడా మా కుల పెద్దలందరూ కూడా దాదాపు 45 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు ముఖ్యంగా కార్మికులకు అన్ని రకాల ప్రజలకు 45 రోజులుగా రోజు 600 మందికి 1000 మందికి భోజనాలు పెట్టి లాక్డౌన్ సందర్భంగా ఏ కార్మికుడు కూడా ఆకలితో ఉండొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా కష్టపడి ఇలా రక్తదానం కూడా చేయాలని చెప్పి మా కేటీఆర్ గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు గారు చెప్పిన పిలుపు మేరకు రక్తదానం కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మా మల్లెడ్డి అన్నను మా మంత్రి గారిని మమ్మల్ని పిలిచి ఈరోజు కార్యక్రమం నిర్వహించినందుకు ఆ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా మా నారాయణ గౌడ్ గారికి మా లక్ష్మణ్ గౌడ్ గారికి మా శ్రీనివాస్ గౌడ్ అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సమాజంలో సేవ చేయడానికి ఈ కరోనా సమయంలో ఒక మంచి అరుదైన అవకాశంగా భావించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘం కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని సాయం చేయాలి. డబ్బులు ఎన్నున్నాయని ఎవరు లెక్క పెట్టాడు. ఈ రోజుల్లో ఎంతమందికి సాయం చేసిండు. ఈ కరువు కాలంలో కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు కానీ ఈ విపత్తులు వచ్చినప్పుడు కానీ ప్రజలు ఆదుకోవడానికి ఏం చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు. ఆ ప్రాంతంలో ఒక ధనవంతుడు కానీ ఒక సంఘం కానీ ఈ కార్యక్రమాలు చేసినట్లయితే కరోనా అయిపోయిన తర్వాత కూడా చాలా గొప్ప పేరు ఉంటుంది. కానీ ఈ సమయంలో అన్నం కూడా పెట్టకుండా పలకరియనోడు వానికి ఏం లాభమా దరిద్రుడు అని చెప్పి తిడతాడు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని చేయాలి. మరి మా కేటీఆర్ గారు కూడా తలసీమ వ్యాధిగ్రస్తులకు రక్తం ఇవ్వాలంటే 1000 లీటర్ల రక్తం ఇవాళ రావడం జరిగింది. ఆయన చాలు అన్నట్టు డాక్టర్లు సఫిషియెంట్ బ్లడ్ వచ్చింది. కిడ్నీ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు కానీ, కాన్పైన ఉన్న వాళ్ళకి కానీ, యాక్సిడెంట్ వాళ్ళకి కానీ రకరకాల పేషెంట్లు ఉపయోగపడేది రక్తదానం అనే గొప్ప కార్యక్రమాన్ని మరి మా గౌడ సంఘ నాయకులు చేయడం జరిగింది. గ్యారంటీగా ఇలాంటి సేవ కార్యక్రమం చేయండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎన్నో గౌడ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత 43-44 రోజుల సంది లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఒక 600 నుంచి 1000 మంది దాకా అన్నదాన కార్యక్రమం రోజు కూడా ఇక్కడ జరిపారు. వాళ్ళ సంఘానికి మొత్తం ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వాళ్ళ అసోసియేషన్ కానీ చాలా ధన్యవాదాలు. దానికి తోడు ముఖ్య అతిథిగా పెద్దలు మా అన్న మన ఎక్సైజ్ మినిస్టర్ అన్న మా సీనన్న గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈరోజు ఆయన కోసం పెద్ద ఎత్తున మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా గత 43-44 రోజుల సంది కూడా అందరం ఇక్కడ గట్కేసర్ కానీ, మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, నాయకులు కానీ, చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి పేద ప్రజలను కానీ, మైగ్రేట్ లేబర్లు కానీ, భవన కార్మికులను కానీ, ఫ్యాక్టరీ కార్మికులను కానీ అందరినీ కూడా ఎవ్వరు ఉపాసం ఉండకుండా వాళ్ళందరికీ కూడా భోజనాలు కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ, సరుకులు కానీ, కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సేవా భావనతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలతో కూడా తీసుకొని పంపిణీ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు. ఏది ఏమైనా నిన్నటితోటి కొద్దిగా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి నేను కడతా 4 కోట్ల రూపాయలు రైల్వే కట్టి మొత్తం మా లేబర్లు, మైగ్రేట్ లేబర్లు అందరినీ కూడా వాళ్ళ ఊర్లలో పంపిస్తా. ఎవ్వరు కూడా ఇది ఉండొద్దు, ఇబ్బంది పడవద్దు. మా తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ప్రతి ఒక్క కార్మికుడు కూడా, లేబర్ కూడా నా బిడ్డలాగా, నా కొడుకులాగా, నాకు తమ్ముళ్ళలాగా అని చెప్పి భావించి వాళ్ళందరినీ కూడా నేను 40 ట్రైన్లు బుక్ చేసి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తాండా, సామదుంబ తాండాలో చిరుత పులి సంచారం ప్రజలకు భయభ్రాంతులను గురిచేసింది. రమావత్ రమేష్ అనే వ్యక్తికి చెందిన దూడపై దాడికి పాల్పడింది. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న పశువుల శాలలో లేగ దూడపై పులి దాడి చేసి దూడను హతమార్చింది. దీంతో స్థానికులు ఆందోళనలు చెందారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. మా ఒక కోలగానే అటువంటిది దొరకడం జరిగింది చిరుత పులి ఇక్కడ మా తాండాలోకి వచ్చి, మా సామదుబ్బ తాండా పల్లెగడ్డ గ్రామ పంచాయతీ అయితే ఇంతకు ముందే 2-3 రోజుల ముందే మాకు చెప్పారు ఇట్లా చిరుత పులులు వచ్చినాయి, జాగ్రత్త ఉండరు అని. వాళ్ళే ఇడిసపెడతారు, మర్రా వాళ్ళే మాకు జాగ్రత్తలు చెప్తారు. మరి ఏదైనా కట్టె కానీ ఏదైనా కొడితే వాళ్ళు వచ్చి మా గుడిసెల మీదకి వచ్చి 5,000, 2,000, 3,000 ఇట్లా తీసుకొని పోతారు. వాళ్ళు ఎందుకు రాలేరు ఇవాళ, వాళ్ళు వచ్చి ఎందుకు చర్యలు తీసుకోలేరు, మేము బోన్లు పెడతామని మాట్లాడతారు. బోన్లు పెడితే పెద్ద పులి వచ్చి బోన్లో పడుతుందా? వాళ్ళు ఏదైనా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు కరెక్ట్ చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే మేము ధర్నా చేయాల్సి వస్తుంది. ఈరోజు ఏదో ఒక కోలాగా చేన్ల కొరికేసిందని పోయారు. రేపటి నుంచి ఇప్పుడు ఇంకా
పిల్లలు కానీ ఇంకెవరు ఆడవాళ్ళు లేడీస్ కానీ మేకల కాడికి ఇంకా ఇట్లా పోతారు. ఇంకా మనుషులు ఎవరిని కొరికేస్తే ఏంది పరిస్థితి? దీనికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫారెస్ట్ వాళ్ళకు కోరుతున్నాను. కోరకపోతే మాత్రము బాగా మెయిన్ తీసుకునాల్సి వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంజీరావుపేట మండలం కేంద్రంలోని పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద నాగ్పూర్ నుండి 24 మంది విద్యార్థులు తరలిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సొంత గ్రామాలకు చేరుకున్న తర్వాత విద్యార్థులు 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఈ సందర్భంగా వైద్యులు, అధికారులు సూచించారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు స్థానిక జెడ్పీటీసీ విజయ, గ్రామ సర్పంచ్ అంజమ్మ వారికి గోరంట్ల సాయిబాబా దేవాలయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ పొడిగించడంతో ఎక్కాల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా 20 రోజులుగా అలుపెరగకుండా తమ డివిజన్ ప్రజలు ఇబ్బంది పడకుండా సరుకులు పంపిణీ చేశారు. 21వ రోజు బసంత్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎన్ని రోజులు పొడిగించినా ప్రజలు నిత్యావసర సరుకులు, భోజనం కోసం ఇబ్బంది పడకుండా చివరి వరకు అండగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. कुछ चलते हुए आए हैं ताकि आप सोशल डिस्टेंस मेंटेन करने के लिए हमारे काचिगुड़ा कॉर्पोरेटर साहब श्री एक्का चरण कन्ना जी आपके घर घर को आप राशन दे रहे हैं। वॉचमैन कबीर रानी सर नमस्कार। हमारे टीआरएस पार्टी के कॉर्पोरेटर श्री एक्का चरण कन्ना जी जो काची डिवीजन के घर घर को आकर राशन देने का संकल्प ले चुके हैं। जो भी अपार्टमेंट्स के जो वॉचमैन की फैमिलीज हो या कोई भी नीडफुल पर्सन हो जिसको राशन चाहिए आप अपने अपार्टमेंट के नीचे टहल सकते। हम लोग घर घर को आके उनको राशन देने का प्रबंध कर चुके हैं। ये हमारे टीआरएस पार्टी के कॉर्पोरेटर श्री एक्का चरण कन्ना जी का संकल्प है। ये कृपया अपने अपार्टमेंट्स के नीचे आ सकते हैं फैमिलीज जो वॉचमैन के हैं। हम लोग आपके पास खुद से लेने आए हैं ताकि आपके घर पे पहुंचने के लिए ये 10 दिन का राशन चलने का राशन है। ये కొండే గారు ये పని పంపిస్తాండి బండి అక్కడ పెట్టండి ప్యాకెట్ చేయండి ప్యాకెట్ ఇది మీ అమౌంట్ ఇక్కడ మీద రైట్. నమస్కారం తీసుకున్నామా మన కన్నా ఇస్తున్నామా ఇంటికి వచ్చేస్తున్నాడు రాషన్ అపార్ట్మెంట్ వాచ్మెన్ కి ప్లీజ్ విష్ణు हमारे टीआरएस पार्टी के काचमी कॉर्पोरेटर श्री एक्का चरण कन्ना जी को कॉलोनी के अपार्टमेंट की फैमिलीज या जो नीडफुल पर्सन है उनके लिए राशन देने का प्रबंध कर चुके हैं। जो भी आपके अपार्टमेंट की फैमिलीज हो वॉशरूम के या तो नीडफुल पर्सन हो अपने अपार्टमेंट नीचे आ सकते। हम लोग आपके लिए 10 दिन का चलने वाला राशन हमारे రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట, మోహినికుంట గ్రామాల్లో సుంచు గీతాంజలి, బాలయ్య, చుంచు గోపయ్య, నర్సయ్యల జ్ఞాపకార్థం మేరకు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ భాగ్యశ్రీ 30 నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, మహారాజ్, కేసుగాని దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏప్రిల్ 14వ జయంతిని పురస్కరించుకొని డిఎస్పి వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజు గారి పిలుపు మేరకు కరోనా వైరస్ వల్ల ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ విపత్తు వల్ల ఎంతోమంది ప్రజలు నిరుపేదలు అభాగ్యులు ఆహారం లేక అలమటిస్తున్నటువంటి సమయంలో డాక్టర్ విశారదన్ మహారాజు గారి పిలుపు మేరకు డిఎస్పి ముస్తాబాద్ ఆధ్వర్యంలో మద్దికుంట గ్రామంలో ఈరోజు పేదలకు సరుకుల పంపిణీ చేస్తున్నాం. ఈ సందర్భంగా దాతలుగా విచ్చేసినటువంటి సుంచు గీతాంజలి బాలయ్య మహారాజు గారికి, అదేవిధంగా సుంచు మహేష్, అదేవిధంగా ఇతర డిఎస్పి కార్యకర్తలందరికీ, నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేక గౌరవ అతిథులుగా పాల్గొన్నటువంటి మద్దికుంట గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మిగతా మహారాజులకు మహారాజులందరికీ ప్రత్యేక జైభీంలో జై భీమ్. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డిఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ గారి ఆదేశాల మేరకు ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంలో నిరుపేదలైనటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో తగిన సహాయం చేయమని తను ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశం మేరకు మేము అంబేద్కర్ గారి దయ వలన మేము ఇంత పొజిషన్లో ఉండి మాకు తోచినంత సహాయము మేము దత్తత తీసుకున్నటువంటి మా గ్రామమైనటువంటి ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఏదో కొంత పేదవాళ్ళకి గ్రాసరీ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి డిఎస్పి కార్యకర్తలైనటువంటి యూత్ పిల్లలందరూ కూడా మాకు సహకరించారు. ఇక్కడికి ముఖ్యంగా అతిథులుగా వచ్చినటువంటి మద్దికుంట సర్పంచ్ గారికి మరియు అధికారులకు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ఇక్కడ మేము చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ ప్రత్యేక జయభీములు తెలియజేసుకుంటున్నాం. మా మామగారు అయినటువంటి మా బావగారు అయినటువంటి వాళ్ళిద్దరు చనిపోవడం వల్ల వారి పేరు మీద వారి జ్ఞాపకార్థంగా కూడా ఈ సరుకులను ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందజేయడం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహెడ్ మండలం కోయగూడెం గ్రామంలో వైన్ షాపుల వద్ద దొంగలు హల్చల్ చేశారు. కొందరు వ్యక్తులు వైన్ షాప్ వెనుక భాగంలో గోడ పగలగొట్టి మద్యం దొంగిలించారు. విషయం గమనించిన వాచ్మెన్ కేకలు వేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపైకి దాడికి దిగారు. అరుపులు వినిపిస్తున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారు. సప్పిడి అవుతుందని అనికేళ్ళండి. అనికేళ్ళి ఆ సైడ్ నుంచి వెళ్ళేసరికి ఆయన గోడ పక్క నుండి వచ్చి లట్టుకుని పీక పట్టుకోండి. ఏంటి పీక పట్టుకోండి ఎవరు ఏంటి అని ఇంకొక ఆయన వచ్చి గుద్ది అట్లే గుద్దుతా ముఖం బట్టి గుద్దుతాను. నేను ఎవరు ఆయన ఏంటి చెప్పి ఇటుక వచ్చినాం పలుగు పట్టుకొని గుద్దుతాను. పలుగు పట్టుకొని కూడా గుద్దుడు ఒకసారి పడిపోయింది. నా కర్ర తీసుకొని నాన్నే కొట్టారు తలకాయ మొత్తం. వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు నాకు తెలియదండి. ముఖం చూస్తే గుర్తుపడతావా? ముఖం అయితే గల్ల సట్టు అయిన సట్లు గుర్తున్నాయి. ఒకడు పుట్టిగా ఉంటాడు, ఇంత కొంచెం లావు ఉంటాడు. ఎంతమంది వచ్చారు? అయినా ఒక చుట్టుగడ్డ ఉంది. ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ఎక్కడ పడుకొని ఉన్నావు నువ్వు? ఇక్కడ పడుకున్నాను. నీకు సౌండ్ వినపడదా? ఎట్లా వెళ్ళినావు? సౌండ్ వినపడ్డది. తోడ పొడిచి టక్ టక్ అంటే నాకు వినపడదు. అందుకే చిన్నగా లేచి వెళ్ళా. అందుకే ఎప్పుడైనా చూసిన వాళ్ళని? ఎప్పుడు చూడలేదండి వాళ్ళని. అక్కడ పక్కన పని చేసి రాడు సైకిల్ అయిపో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్మికులకు ఫాస్టర్ హానోకు జయంతి సందర్భంగా వారి కుమారుడు పీటర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గౌలి అర్చన రవి, వైస్ చైర్మన్ బక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నాయన మున్సిపాలిటీ వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడానికి మీరు సహాయం చేశారు. తింటున్న ప్రతి వారిని దీవించండి. శక్తి వంచన లేకుండా వారు చక్కగా పని చేయడానికి సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, ఎంతో కష్టపడి నాయన పారిశుద్ధ్య పనులు చేస్తుండగా వారిని మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలతో నింపండి. ఈ భోజనాలు ఏర్పాటు చేసిన సంఘ బిడ్డలందరినీ, మీ దాసులు కేటరయ్య గారిని దీవించి ఆశీర్వదించండి.
ఇంకా అనేక మందికి ఆహారం పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు వారికి దయచేయండి. యేసు నామంలో తండ్రి ఈ నాయన మరి హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ గారిని వారి బృందాన్ని వారి నాయన ప్రభు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి పనిని దీవించండి. నాయన ఈ హుజూర్ నగర్ ప్రాంతాన్ని నాయన కరోనా లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో కొందరు దాతలు సహకారంతో గ్రామ పంచాయతీ అధికారులు 200 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగి కాంతారావు పాల్గొని సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరు బ్రహ్మయ్య, జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, ఎంపీపీ ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు. బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ రేగి కాంతారావు గారికి నమస్కారము. అదేవిధంగా డీసీసీబీ డైరెక్టర్ శ్రీ గవర్నమెంట్ తుల్లూరు బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా ఎంపీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడంతో మద్యం బాబులు విచ్చలవిడిగా తాగి రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో ఓ లారీ డ్రైవర్ అధికంగా మద్యం సేవించి బారిగేట్లను ఢీకొట్టారు. అప్రమత్తమైన స్థానికులు లారీని అడ్డుకోగా మద్యం తాగి కనీసం నడవలేక ఊగిపోతున్న స్థితిలో డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ని చూసి వారు వాపోయారు. శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టి మండలం పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమారు 500 మంది కూలీలు తమను వారి స్వస్థలాలకు పంపించాలని మండల తహసీల్దార్ని కోరారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కార్మికులు 10 రోజుల క్రితం అధికారులకు విన్నపించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే స్వస్థలాలకు పంపించాలని కోరారు. జనమందిపురం పనిచేస్తున్నారా? తహసీల్దార్ నేను చూడండి చూడండి తహసీల్దార్ కార్యాలయం జనమందిపురం పనిచేస్తున్నారా? तहसीलदार आंध्र प्रदेश सरकार से और श्रीकाकुलम जिला कलेक्टर से कि वो हमको गांव भेजें, क्योंकि हम यहाँ पर तो हैं लेकिन फंसे हुए हैं। केवल खाना मिल रहा है हमको, लेकिन अभी तक हमको सैलरी नहीं मिला। एक तो सबसे बड़ा कारण ये है। दूसरा कारण ये कि जब मोदी सरकार ने स्पेशल ट्रेन चला दी है तो हमको यहाँ पर रोकने का फ़ायदा क्या है। इसलिए हम सभी मारवाड़ी लोग हैं ना, वो घरों को और जाना चाहते हैं। तो हम जल्द से जल्द ये चाहते हैं कि आंध्र प्रदेश सरकार और केंद्र सरकार हमको घर तक पहुँचाए, यही हमारी मांग है। क्योंकि हमको पेमेंट जब नहीं मिल रहा है तो हम यहाँ पे रहने का फ़ायदा क्या है। हम अपने घरों की ओर लौटना चाहते हैं। सभी मारवाड़ी भाइयों की एक ही आवाज़ है कि हमको घर जाना है। खाने के लिए मिलता ना? खाने के लिए मिल रहा है लेकिन सैलरी नहीं मिल रहा है। सैलरी नहीं मिल रहा है। सबसे बड़ी समस्या ये है। दूसरी ये है कि जब व्यवस्था कर दी है केंद्र सरकार ने तो रोकने का फ़ायदा भी क्या है। कई दिनों से यहाँ काम करना है यार, कितने दिनों से? हम तो 4-5 महीने से यहाँ पर काम कर रहे हैं, लेकिन जब రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడాను బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మెలియాపుట్టి మండలం పాతపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి దేనబంధపురం గ్రామంలోని వీళ్ళు గ్రానైట్ ఫ్యాక్టరీ నందు పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేసినప్పుడు కూడా వీళ్ళు తిండి తిప్పులు అయితే కష్టంగా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని వీళ్ళు వాళ్ళ స్వస్థలాలకి, స్వగృహాలకి వెళ్ళిపోదామని వీళ్ళు జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నారు. ప్రభుత్వం పథకాలు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఏమి కూడా అందలేదు. తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి 4-5 రోజుల క్రితం వచ్చి వీళ్ళు ఆధార్ కార్డులు వీళ్ళు ఫొటోస్ పట్టుకుని వచ్చి ఇలా అర్జీ పెట్టుకోవడం జరిగింది. జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదామని అనుకున్నా వాళ్ళ సొంత డబ్బులతోటి
వాళ్ళ బస్సుకి వెళ్ళిపోదాం అనుకున్నా కూడాను వీళ్ళు ఎటువంటి రాసి ఇవ్వకుండా కదా, వాళ్ళు రాసి ఇస్తే మేము వెళ్ళిపోతాం, మా ఇళ్ళకి వెళ్ళవలసిన ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు వినిపించుకుంటున్నారు. తహసీల్దార్ గారు ఏమంటున్నారంటే డీటీ గారు ఇప్పుడు మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ లేవు, మేము ఎలా రాసిస్తాం అని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? తక్షణమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వీళ్ళపైన స్పందించి యాక్షన్ తీసుకు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కేంద్రంలో తుంగకుంట్ల ప్రాంతంలో ఆర్యవైశ్య మహాసంఘం ఆధ్వర్యంలో 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూడూరు జెడ్పీటీసీ మల్లిరెడ్డి, మేఘమాల మహిళా అధ్యక్షురాలు స్వాతి, సువర్ణ, లక్ష్మి, పుష్పలత పాల్గొన్నారు. ఏర్పడరు ఎమ్మెల్యేలు అసంటలు చెప్తారు. చలో ఫోన్ వెళ్ళిపోండి నడిచినట్లు. తోచిన సహాయం చేయాలి అనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి బియ్యము, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా నుండి ఈ 2 నెలల సంది చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కావున వీళ్ళ బాధను మేము అర్థం చేసుకొని మాకు తోచిన సహాయం మేము చేద్దామని ఇక్కడికి వచ్చినాము. వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. బియ్యము, పప్పు, చింతపండు, నూనె, కారప్పొడి, కందిపప్పు, ఉల్లిగడ్డ, టమాటా. ఇక్కడికి మేము మేఘమల్ల మొన్న వస్తే వీళ్ళు ఎవరు లేదన్నారు, అందుకని మళ్ళీ వచ్చినాము. మొన్న ఆ మేడం వచ్చి శానిటైజర్ అలా పంచింది. మీరు పరిశుభ్రంగా చేతులు కడుక్కొని వంట చేసేటప్పుడు కానీ అది పెట్టుకోవద్దు. మీరందరూ మంచిగా ఎప్పుడు రోజు స్నానం చేసుకుంటా ఉంటే మంచిగా ఉంటారు. మన దగ్గరికి కరోనా రాదు అని మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడు రోజు కూడా శుభ్రంగా ఉండి మీరు మంచిగా చేసుకుంటే మనకందరికీ మంచిగా ఉంటుంది. మాకు అందరూ మంచిగా ఉండాలని, కరోనా రావద్దు, ఇక్కడికి వెళ్ళిపోవాలని అందరం కోరుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలి. వాళ్ళ పరిస్థితి చూసి మేము రావాలనిపించింది. మొన్న వచ్చినందుకు చూసి ఈరోజు వచ్చి ఇచ్చింది వాళ్ళకు. కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా టైలర్స్, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్స్, కూలీలు మొత్తం 600 మందికి బియ్యం, కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనుగూరు జెడ్పీటీసీ పాషం నరసింహారావు, ఎంపీపీ కారం విజయలక్ష్మి, కూనవరం పంచాయతీ సర్పంచ్ ఏనిక ప్రసాద్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి. భద్రాద్రి జిల్లా బుగ్గంపహెడ్లో దొంగలు హల్చల్. వైన్ షాపుల గోడలు పగలగొట్టి మద్యం చోరీకి యత్నించిన దుండగులు. నాగ్పూర్ నుండి తెలంగాణ చేరుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.